జరుగుతోంది కాబట్టి నువ్వు మతం మారని చెప్పారు. అట్లాగే ఇప్పుడు నీ లడ్డూని 5 సంవత్సరాల పాటు నువ్వు పంది కొవ్వు తిన్నావు, ఆవు కొవ్వు తిన్నావు, తద్వారా నువ్వు పాప పంకిలం అయిపోయావు, కాబట్టి నువ్వు నీ దేవుణ్ణి నమ్మబాకు అని చెప్పేసేసి మతం మార్చడానికి వీళ్ళు కుట్ర పన్నుతున్నారే వాళ్ళ దగ్గర నుంచి. అది కూడా అనొచ్చుగా. మాట్లాడాలనుకుంటే అంతర్జాతీయ శక్తులు కుట్ర ఉంది వీళ్ళ మీద. ఎందుకంటే బిల్ గేట్స్ ఫౌండేషన్ వాడు వచ్చి ఇప్పుడు బిల్ గేట్స్తో వీళ్ళు ఒప్పందం చేసుకుంటున్నారు హెల్త్ కార్డులకు సంబంధించి. అంటే బిల్ గేట్స్ అనేవాడు ఎపిస్టిన్ ఫైల్స్లో పరమ దుర్మార్గుడు, చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసిన రాక్షసుడిగా చూపించబడ్డాడు వాడు. అట్లాగే ప్రపంచ పాండమిక్కి కీలకమైనడు వాడు, ప్రపంచ రోగాలకు కారణమైనడు వాడు. వాడిని తీసుకొచ్చి ఇప్పుడు దగ్గర పెట్టుకుంటున్నాం మనం. మరి వాడి ద్వారా కూడా ఈ కుట్ర జరుగుతుంది. వాడు అంతర్జాతీయంగా ఈ డీప్ స్టేట్ కుట్రలో భాగస్వామి వాడు. వాడి చేత వాడు చెప్పినటువంటి దాని కోణంలో చేసి ఉండొచ్చు కదా. ఆ దశలో ఎందుకు సిట్టు దర్యాప్తు చేయకూడదు అని అనగచ్చుగా మనం కూడా. అక్కడ మాట్లాడితే 100 ఉంటాయి. అంటే ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపించే కంటే ఇక్కడ జనసేన బీజేపీ వెర్షన్. నిన్న పవన్ కళ్యాణ్ గారేమో ఖచ్చితంగా అది కల్తీ నెయ్యే, అందులో ఏ కెమికల్స్ జరిగిందన్నారు. మాధవ్ గారు అసలు లక్షల లీటర్ల నెయ్యి ఉత్పత్తి చేసే ఆ డైరీలో కనీసం అసలు పాలే లేకపోవడం, పాలే లేని డైరీ నుంచి ఎలాగ ఇన్ని లీటర్ల నెయ్యి వచ్చింది, ఇదంతా సింథటిక్ నెయ్యే అని చెప్పి వీళ్ళు క్లారిఫై ఇచ్చాడు. అంటే ఇది మొత్తం 3 పార్టీలు ఫిక్స్ అయిపోయినాయి. అక్కడ సింథటిక్ నెయ్యి ద్వారానే ఇన్నాళ్ళు లడ్డూలు తయారు చేసి అమ్మేశారు, కల్తీ చేశారు అనేది. ఇప్పుడు ఏం చేయబోతారు దాని మీద? బీజేపీ స్టాండ్ కూడా